పునాదులు అనే విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడినప్పుడు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని రాష్ట్రం అధ్యక్ష. ఆ సమయంలో మరి నగరాల సృష్టికర్త, మరి పరిశ్రమల సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి మామూలుగానే ఎవరైనా కుటుంబంలో డివైడ్ అయిపోతే వాళ్ళకి ఆస్తులు వస్తాయి. మరి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి మనకు అప్పులు వచ్చాయి. ఆ అప్పుల్లో మరి ఈ రాష్ట్రాన్ని కని విని విధంగా రాష్ట్రం 14-19లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిందన్న విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. భావితరాల భవిష్యత్తు కోసం మనం ఒక రాజధాని నిర్మాణం చేయాలి, అమరావతి సీమాంధ్ర ప్రజల కలల రాజధానిని కూడా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచమంతా మన ఆంధ్రప్రదేశ్ వైపే చూసింది అధ్యక్ష. అలాంటి సమయంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక్క మాట మీరందరూ ల్యాండ్ పూలింగ్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేసి మరి రైతులందరూ ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి నిజంగానే ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భావితరాల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కోసం మరి భూములు ఇచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం కూర్చోడానికి కూడా కుర్చీ లేని పరిస్థితిలో మనకి రాజధాని కోసం స్థలం ఇచ్చారు అధ్యక్ష. కూడా చర్చించి మరి రాజధాని అమరావతిగానే నిర్మాణం చేద్దామని మరి నిర్ణయించిన తర్వాత మరి స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి మన భారతదేశంలో ఉన్న పుణ్య నదులు మట్టిని తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల సమయంలో కూడా మాట చెప్పారు అధ్యక్ష. మాట చెప్పిన తర్వాత మరి కుర్చీలో కూర్చున్న తర్వాత రాజధాని 3 ముక్కలాట చేసి ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బీజేపీ నాయకులు, మరి జనసేన నాయకులు, ప్రజలందరూ, మేధావులు, యువత అందరూ రోడ్డెక్కి మన రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 ముక్కలాట చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం చూసాం అధ్యక్ష. మరి అందరి సమిష్టితో, కూటమి నాయకుల సమిష్టితో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆ రోజు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రపంచ దేశాల్లో కన్నా అతి పెద్ద రాజధాని, ఒక సుందరమైన నగరాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఈ రోజు ఈ తీర్మానం చేయడం వల్ల నిజంగా పెట్టుబడిదారులు అందరూ ముందుకొచ్చి నిజంగా చాలా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇక్కడ అమరావతి రాజధాని భావితరాల భవిష్యత్ కోసం మరి ఏదైతే మన పెద్దలు పోరాటం చేసిన, మన తెలుగు రాష్ట్రాల కోసం పోరాటం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మొన్నటి రోజున 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేయటం, మరి నిజంగానే రాజధాని అన్ని విధాలుగా ఈరోజు అన్ని ప్రాంతాలకి అనుకూలమైన రాజధానిగా ఈరోజు ప్రకటించడం, మరి నిజంగానే అందరికీ కనెక్టివిటీ, ఈరోజు రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, అన్ని ప్రాంతాల వారికి అందరికీ మరి సానుకూలంగా ఏర్పాటు చేయడం కూడా, అంటే మాట చెప్పడమే కాదు పని చేసి చూపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మరి ఈరోజు మాకు రాయలసీమ నుంచి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయటం, అంతేవిధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగటం, ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు మరి ఈరోజు హార్టికల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టెక్స్టైల్ హబ్, మరి లాజర్ 6 పథకాలతో పాటు మరి ఈరోజు హార్టికల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టెక్స్టైల్ హబ్, మరి లాజిస్టిక్ హబ్, ప్రతి నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ ఏర్పాట్లు, మరి డ్రోన్ హబ్, సోలార్ హబ్గా మరి నిజంగా ఈ రాజధాని సంపద సృష్టించి ఉపాధి చూపించి యువతకు భరోసా అన్న విషయం తెలియజేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మరి అందరూ
ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క వర్గాలు కూడా అభినందనలు తెలియజేస్తూ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ రోజు మేము ఇలా చట్టసభల్లో మరి దీన్ని అమలు పరచడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ జై హో అమరావతి. అధ్యక్ష, మూడోసారి బెల్ల కొడితే మైక్ కట్ అయిపోతుంది, చూసుకుని. నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష. లేదు, ఎందుకంటే 5 మినిట్స్ ప్రత్యక్ష సాక్షిని నేను. అందరూ సాక్షి. శాసనసభలో ఉన్నాను, అందరూ సాక్షి. శాసన మండలిలో జరిగిన పరిణామాలు చూశాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అమరావతి ఉద్యమాన్ని కూడా 5 సంవత్సరాలు చూసినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇవ్వాలి. ఎవరికి బోరు కట్టదు, అన్ని వాస్తవాలే చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి శాసనసభ పెట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని గురించి ఒక నిర్ణయం తీసుకునే సభలో నన్ను మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు ముందు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జాతి అధ్యక్ష. ఎవరికి ఇబ్బంది పెట్టనటువంటి జాతి. ఈ దేశంలోనే, ప్రపంచంలోనే ఒక అత్యంత గౌరవప్రదమైనటువంటి జాతి అధ్యక్ష. అయితే కోడి పిల్లలను మార్చుతున్నట్టుగా రాజధానుల విషయంలో మనకి మొదటి నుంచి కూడా మారుతూ వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. మొన్ననే మనం పొట్టి శ్రీరాములు గారి యొక్క శృతివనాన్ని నిర్మించుకొని ఆయన చేసినటువంటి త్యాగాలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి ప్రాణాలు త్యాగం చేయటం వల్ల 53లో మేము పుట్టలేదు అధ్యక్ష. 71లో నేను పుట్టాను. 53లో ఏం జరిగింది కూడా తెలియదు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను అధ్యక్ష. 53లో తెలుగు జాతికి రాజధాని ఉండాలని కర్నూలులో తీసుకొచ్చారు. ఆ లోపలికి నేను పోను. తరువాత మళ్ళీ 56లో తెలంగాణతో కలిపి హైదరాబాద్ని రాజ్యం తీసుకొచ్చారు అధ్యక్ష. మళ్ళీ 2014 ఎలక్షన్ల ముందు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా రాష్ట్రాన్ని విడదీసి ఏ విధంగా నష్టం చేశారో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకటైతే మంచి జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం తెలుగు జాతి 5 కోట్ల మంది అదృష్టవంతులని చెప్పి నేను గర్వంగా సగర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. మనకి ఎన్నికల ముందు విభజన చేసిన తర్వాత ఆ రోజు రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలిసినప్పటికీ కూడా తెలుగు జాతి 5 కోట్ల మంది ప్రజలు విచక్షణతో ఆలోచన చేసి చాలా నష్టపోయాం విభజనలో. ఈ నష్టాన్ని మళ్ళీ పూరించాలంటే, మళ్ళీ తెలుగు జాతి గౌరవంగా దేశంలో ప్రపంచంలో తలెత్తుకొని తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పి ఆ ఎన్నికల్లో మనకి అధికారం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి తోడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష నూతనంగా ఒక పార్టీ పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని మనకి సపోర్ట్ కూడా చేశారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అయితే మనం అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. కొద్ది రోజులు హైదరాబాదులో అసెంబ్లీ నడుపుకున్నాం. ఆ రోజు కూడా నేను శాసనసభలో ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. ఆ రోజు అనేక పరిణామాలు జరిగాయి, చాలా మంది మాట్లాడారు. దాని జోలికి నేను పోవటం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రత్యేకంగా ఒక రోజు రాష్ట్ర రాజధాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రానికి ఒక క్లారిటీ క్లియర్గా ఇవ్వాలని 15 గంటల సేపు అధ్యక్ష ఒక్క విషయం మీదే శాసనసభ పెట్టి చర్చించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు క్లియర్గా ఆ రోజు టీవీల్లో మా అందరికీ చూపించారు అధ్యక్ష. ఈరోజు రాజధాని అనేది ఈ రాష్ట్రానికి ఒక వనరుగా ఉండాలి. రాజధానిలో ఆదాయ మార్గాలు రావాలి. వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రంలో అన్ని జిల్లాలకి అభివృద్ధి చెందాలని ఒక ధ్యేయంతో
ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆయన చివరి వరకు చెప్పలేదు అధ్యక్ష. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు